ఈ రౌండ్ లో మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, మంచి స్కిట్లు వేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఓకే, సో గెటప్ చేంజ్ చేసేవాళ్ళు ఇటు, గెటప్ చేంజ్ చేసేవాళ్ళు ఇటు వెళ్ళండి. థర్డ్ రౌండ్ జంబలగడి పంబ. ఓకే, సో థర్డ్ రౌండ్ జంబలగడి పంబలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి జీడిపప్పు గ్యాంగ్ నుంచి ఒక అద్భుతమైన అమ్మాయి వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ హర్. కొప్పున పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. మావిడి పెళ్ళెట్టుకుని మావిడి పళ్ళెట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. సో ఏంటి స్కిట్ ఏంటి? ఒక విలేజర్ వచ్చి ఒక ప్రొడ్యూసర్ ని సినిమా తీయాలని ఎలా కన్విన్స్ చేస్తాడో అది మేము సన్నివేశాలుగా చేసి చూపిస్తాం. అబ్బా ఏం చెప్పావు. ఊరి నుంచి వచ్చిన ఒక అతను ఒక ప్రొడ్యూసర్ ని సినిమా చేయమంటున్నాడు. యా, ఆయన ప్రొడ్యూసర్ కాదు. ఆయన ప్రొడ్యూసర్ కాదు, ఆయన రైటర్. మీరు రైటరా? నేను కాదు సార్. మీరెవరు? నేను అనుకుంటున్నాను. అనుకుంటున్నావా? అనుకుంటూ ఉండు, అలాగే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఆల్ ది బెస్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టయ్యరో. కళ్ళు కోసం వచ్చినోడు ముద్ద దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. హాయ్ అండి, నా పేరు వచ్చేసి భయంకరుడు. నేను చాలా స్క్రిప్ట్స్ రాస్తా ఉన్నాను, చాలా భయంకరంగా. నేను ఒక స్టోరీ రైటర్ ని. ఇవాళ ఒక పొద్దున సన్నివేశం జరిగింది, అసలు అనుకోలేదు, నేను ఊహించలేదు. కానీ ఒక లేడీ ప్రొడ్యూసర్ నాకు ఫోన్ చేశారు, నాకు కథ కావాలి, ఒక పెద్ద సినిమా తీద్దాం, నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్పారు. పొద్దున లేచి ఎవరి ముఖం చూసినా నాకు అర్థం కాదు. తీరా అనుకుంటే మాత్రం అది నేనే చూసిన అదృష్టం అలా కలిసి వచ్చింది అనమాట. ఇప్పుడే నేను ప్రొడ్యూసర్ కావడానికి వెళ్తున్నాను. భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? అయిపోయిందా డాన్స్? అక్కడ రాగానే పూనకం వచ్చింది సార్, తెలియలేదు. రెడీయా సార్? నేను రెడీ అమ్మా, నువ్వు రైట్? అయితే రెడీ. హాయ్ అండి, నేను ఎవరు తెలుసా? నా పేరు శారద. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్. ఎప్పుడు పోతాడా అనుకుంటున్న మొగుడు ఇన్ని సంవత్సరాలకి పోయాడు. సో ఇప్పుడు ఆస్తంతా నాదే. నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి అనుష్క కాకపోయినా ఆమె కానీ ఒక పెద్ద రేంజ్ లో ఒక హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నాను. అయ్యి బాబోయ్, తలుచుకుంటే సిగ్గేస్తుంది ఆయన. కాల్ చేశారు కదా మేడం, భయంకరుణ్ణి రైటర్ ని. సరే చెప్పు, ఏంటి ఏం చేస్తావు అసలు నువ్వు? నేను కోళ్ళ ఫార్మ్ లో చేశాను ఇంతకుముందు. కాదయ్యా, సినిమా ఇండస్ట్రీలో ఏం చేసావు నువ్వు? బాహుబలి మేడం. నిజంగా? అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? నాకేం తెలుసు మేడం, స్టోరీ రైటర్ తెలుస్తుంది. నీకేం తెలుసా? నువ్వే కదా ఇప్పుడు రాసా అన్నావు. యాక్చువల్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మేడం, సినిమా చూసి నేను రైటింగ్ రాస్తాను. సినిమా చూసి రాస్తా? స్టోరీ అంటే సినిమా చూసిన తర్వాత రాస్తావా? అట్లనే తీసాను మేడం, 40 సినిమాలు అట్లనే రాశాను, 30 హిట్ అయినాయి. 30 హిట్ అయ్యా? నువ్వు నిజం రైటర్వేనా? నాకు డౌట్ గా ఉంది మేడం. నా దగ్గర ఒక ఖతర్నాక్ స్టోరీ ఉంది మేడం, మిమ్మల్ని పెట్టి హైలైట్ తీసుకున్నాను. నేను సెట్ అవుతారా? సూపర్ మేడం, అస్సలు నన్ను అడుగు, ఓకేనా? మౌంట్ గోయింగ్ మేడం. సూపర్ మేడం, సూపర్. అంటే మీ స్టోరీ చెప్తాను మేడం. చెప్పండి, ఏంటి స్టోరీ? మేడం కట్ చేస్తే ఇంకెంత కట్ చేస్తావా? పాత డోర్ కట్టినది రా వెనకరా. కట్ చేస్తే మేడం, కట్ చేస్తే మళ్ళీ మీరు కట్టిక దరిద్రంలో మేడం. మీరు కట్టిక దరిద్రం మేడం. అయితే చిన్నప్పుడు మీరు స్కూల్కి వెళ్ళాలి మేడం. స్కూల్ కి మీరు ఇలా వెళ్తారు మేడం. ఇలా వెళ్తానా? ఇలా వెళ్తారు మేడం. రేంజ్ రోవర్ కారా? అసలు రేంజ్ రోవర్ కార్ ఏంటయ్యా? ఏం మాట్లాడు మేడం? కట్టిక దరిద్రం భారీ బడ్జెట్ సినిమానే కదా మేడం. భారీ బడ్జెట్ సినిమానే కదా. అవును, భారీ బడ్జెట్. కాస్ట్లీగా తీద్దాం మేడం. కట్టిక దరిద్రం కూడా కాస్ట్లీగా తీయచ్చు మేడం. దరిద్రాన్ని కూడా కాస్ట్లీగా చూపిస్తావా? ఉన్న ట్రెండే అది మేడం. నువ్వు నాకు నచ్చేసావయ్యా. కట్ చేస్తే మీరు రేంజ్ రోవర్ కార్లో వెళ్తున్నారు. ఓకే, రేంజ్ రోవర్ అయిపోయింది మేడం. రిచ్ లుక్ మేడం. ఓకే, స్కూల్ అయిపోయింది మేడం. స్కూల్ అయిపోయింది తర్వాత రిటర్న్ లో మీరు అంటే నేను స్టూడెంట్ నా? కట్టిక దరిద్రంలో ఉన్న స్టూడెంట్. ఓకే, అంటే నేను అనుష్క అనుకుంటున్నాను కదా.
కథ మేడం ఇది కథ సారీ చెప్పండి సార్. కథ చెప్పు ఫస్ట్ వినండి. ఓకే రైట్ సార్. స్కూల్ అయిపోయింది మేడం. ఓకే సార్. రివర్స్ వస్తా ఉంటారు మీరు. ఓకే ఎలిఫెంట్ మీద. ఎలిఫెంట్ కాదు మేడం, హెలికాప్టర్. ఓ మరి కార్ ఏమైతే రోల్స్ రాసియా? స్కూల్లో మీరు మేడం కి ఇచ్చేస్తారు మేడం నచ్చిందని చెప్పగానే. ఓ డొనేట్ చేస్తాను. మనం చాలా రిచ్ అన్నమాట. రిచ్ మేడం, రిచ్ పూర్ అన్నమాట. రిచ్ లో పూరా? ఎస్ మేడం, రిచ్ పూర్. నువ్వు నాకు నచ్చేసావా? చెప్పు నీ స్టోరీ, నేను ఓకే చేసేస్తాను. చెప్పు మేడం నా దగ్గర ఒక వండర్ఫుల్ కథ ఉంది మేడం. వండర్ఫుల్. అనుష్క అని తలదనే కథ ఉంది మేడం నా దగ్గర. ఓకే చెప్పయ్యా ఏంటది? ఇప్పుడు అనుష్క ఏం తీసింది మేడం? అరుంధతి తీసింది. నువ్వు నన్ను ఏం చేయలేవురా మేడం. ఇదే ఫాలో కండి అసలు దీపక్ సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది. నిజంగానా? నిజంగా మేడం. ఓ మై గాడ్. చెప్పండి. అనుష్క అరుంధతి తీసింది, మీరు శారదా మేడం శారదతి తీద్దాం. శారదత్య? ఎస్ మేడం. అనుష్క అరుంధతి తీసినప్పుడు మనం శారదతి తీయడం తప్పేంది మేడం? సరే నువ్వు ఏదంటే అదే. ఓకే శారదత. ఓకే శారదత మేడం. ఇంకా దానికి మించిన సినిమా మేడం. దానికి మించిందా? ఎస్ మేడం. ఓకే ఇప్పుడు అనుష్క ఏం తీసింది మేడం? పంచాక్షరి తీసింది. పంచాక్షరి. అది యావరేజ్ గా ఓకే మేడం. మనకి ఆ యావరేజ్ వద్దు మేడం. ఆ పంచాక్షరి దగ్గర మనం పంచాక్షరి పెడదాం మేడం. 10 కోట్లు ఖర్చు పెడదాం మేడం. బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది మేడం. అదంతా కాదు కానీ అసలు ఎవరి దగ్గర చేసావు? ఏంటి నీ కథ ఏంటి? అదే మేడం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారా? మన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఫేమస్ రైటర్. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు కూతురు సుబ్బలక్ష్మి గారు. ఓ డబుల్ ఫేమస్. సుబ్బలక్ష్మి గారు కొడుకు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదండి, వాళ్ళ పక్కింటి అబ్బాయి వాళ్ళ. ఇవన్నీ నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వు సినిమా తీస్తావు లేదా? తీస్తాను మేడం. యాక్చువల్గా నాకు తెలిసింది సుబ్బలక్ష్మి గారితో మేడం నేను చేసింది వర్క్. దాదాపు ఆమె దగ్గర 3 years చేశాను మేడం. హాయ్ శారదా, ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను. ఏం చేస్తున్నావు? నేను ఈ మధ్య సినిమాలు ట్రై చేస్తాను. ఏమున్నా సరే నువ్వే కదా అందులో యాక్ట్ చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అనుష్క నేను మర్చిపోయావా? మేడంతో నేను మేకప్ వేసుకున్నాను నీకు తెలియదు. లేదు నేను బాహుబలి ప్రభాస్ పక్కన చేశానమ్మా. అసలు లీలా నువ్వే అనుకున్నాను తెలుసా? ఒకసారి నాకు కూడా పరిచయం చేయండి మేడం. పెద్ద ఫేమస్ అలాగా ఉంది నాకు కూడా. ఏం మాట్లాడుతున్నాయా? ఎవరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి అంటే ఇదేనా? Oh my God, what you're talking? Seriously, I never see him. This is my first time. He's your assistant writer, you know. No. Oh my I don't God, know. what's happening? Come here. మేడం మీకు 3 years ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా. 2 days లో మేడం దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి నెక్స్ట్ డే మీకు చెప్తాను మేడం. మీ కింద అసిస్టెంట్ గా చేస్తాను మేడం. 2 days? ఎస్ మేడం. 2 days ఇవ్వండి మేడం టైం. నీకు మంచి స్టోరీ. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. పిచ్చి ఆశాలుగా చెప్తున్నా. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగ్. సూపర్. జీడిపప్పు గ్యాంగ్ చాలా అద్భుతంగా చేశారు. చాలా క్లారిటీ ఉంది మీకు స్కిట్ మీద. చాలా పర్ఫెక్ట్ టైమింగ్ లో. సో జీడిపప్పు పరిస్థితి అయితే మరి బాదం పప్పు పరిస్థితి ఏంటో చూద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ దే. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెట్టు గుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే వేడి వేడి లడ్డల్లే డబ్బుల కాటు గడ్డల్లే ఆటమైన పట్టింపులే సోరు మీద గుర్రాలు నీ ఊపులే గురువార బంగారు నీ సంపులే పట్టుకుంటా భీమడలేరు ఎవరు మోటి తోడి సోట తాగి నీతో కొల్లు మంటూ పెట్టిస్తా. సూపర్ డాన్స్ చేశారు. అసలు చాలా అద్భుతంగా అటు ఇటు నడిచారు. థ్యాంక్ యూ. చాలా బాగా కుదిరింది. అంటే ఆ పాటకి మీకు అలా నడవాలని ఎందుకు అనిపించింది? అంటే పవన్ కళ్యాణ్ నడిచినా గానీ పెద్ద క్రేజ్ కదండి. ఆ కట్అవుట్ కనిపిస్తేనే చాలా అసలు. అంతే. సో ఎస్, మీరు ఏం స్కిట్ చేస్తున్నారు ఏంటి? ఇంజనీర్ నేను. మీరు ఇంజనీర్. ఓకే. నాకు సెక్రటరీ ఉంటుంది. ఆహా. నేను కట్టిన బిల్డింగ్ లన్నీ బేసిక్ గా 10 రోజులను కూలిపోతాయి అన్నమాట. మీరు కట్టిన 10 రోజులు ఉంటాయి, 9 రోజులు హ్యాపీ. ఓ వెరీ గుడ్. 10 days డ్యూరేషన్ ఇచ్చారు మీరు. వెరీ గుడ్. సో ఇప్పుడు వీళ్ళందరూ మీ బాధితులా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్.
హలో అండి, నేను ఎవరైనా అనుకుంటున్నారా మీరు? నేను పేరు మోసిన సివిల్ ఇంజనీర్ అండి. పేరు మోసిన పేరు మోసిన సివిల్ ఇంజనీర్. నా పేరు శేఖర్ అండి. చార్మినార్ ఉంది కదండి, చార్మినార్ అది నేను కట్టలేదండి. దాని పక్కన 3వ లైన్ చిన్న గుర్తు కట్టారు అంతే. ఈ మధ్య కొంచెం కూలిపోయింది అది. తాజ్మహల్ తెలుసు కదా మీకు? తాజ్మహల్ అది కట్టలేదండి. దాని పక్కన ఒక చిన్న గుడ్స్ కూడా వేయలేదు. నా సెక్రటరీ తను. మహాలక్ష్మి, that is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి. సిల్క్ చీరస్ చుట్టుకున్న సాఫ్ట్వేర్ రో, only day తట్టుకున్న ఫస్ట్ ర్యాంక్ రో, హై హీల్స్ బేసిక్ ఉన్న సరస్వతి రో, మన బాలం గారి కళ్ళల్లోన చిల్లి పౌడర్ రో. That is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి, that is మహాలక్ష్మి, that is. అమ్మా మహాలక్ష్మి, ఆఫీస్ ఎన్నింటికమ్మా? యాక్చువల్లీ హాస్పిటల్ కి వెళ్ళానండి. ఆఫీస్ ఎన్నింటికమ్మా? అయ్యో హాస్పిటల్ కి వెళ్ళానని చెప్పాను కదా. హాస్పిటల్కి వెళ్ళావా? బాను నాకు బానే ఉంది. రిలేటివ్స్ కి దెబ్బలు తగిలాయి. ఏమైంది? బిల్డింగ్ పడి దెబ్బలు తగిలాయండి. ఏ బిల్డింగ్? మీరు కట్టారే బిల్డింగ్. ఏది మనం అక్కడ జూబ్లీహిల్స్ పక్కన అక్కడ లైన్ లో వేసాం అదేనా? ఆ పక్కలో బిల్డింగ్ అండి. అవునా? ఇక్కడ విన్నా విన్నట్టు ఫీల్ అయిపోతున్నా. అది కాదు పిచ్చిమోహం. అది మొన్నే కూలిపోయిద్దని ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఇప్పుడే కూలిపోయింది. 2 రోజులు లేట్ కూలింది. సో దానికి సంతోషం అనిపిస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడు పోతావు? నేను కూడా సంతోషంగా ఉంటాను కదా. ఏంటమ్మా? ఏం లేదండి, మీరు బాగుంటే నేను మీ కింద పనిచేస్తే దానికి డబ్బులు ఎక్కువ ఇస్తారు కదా. ఉన్నాయి కదా పెంచాను. పెంచితే పెంచారండి. బట్టలు కొనుక్కోతా, ఇవి కొనుక్కోతా. ఎక్కడ చాలితే అమ్మాయిలకి, అబ్బాయిలు బట్టలు ఏంటే పట్టుకోకండి. చింపుకోవడం ఫ్యాషన్, చింపేయడం ఇంకా ఫ్యాషన్. చింపమంటారా? మహాలక్ష్మి నేను మహాలక్ష్మిని కదా. ఏంటో మా నాన్న వాళ్ళు ఇలా పెట్టేసారు పేరు. మహాలక్ష్మి రాత్రంతా కూర్చొని ఒక మంచి ఐడియా వచ్చింది నాకు. యాక్చువల్లీ 100 మంది చచ్చినట్టే. ఏంటి? ఏం లేదండి, 100 మంది బతుకుతారు మీ వల్ల. ఈ మధ్య హైదరాబాద్ లో చాలా దొంగలు పడుతున్నారు. మీ ఇంట్లో పడితే బాగుంది. ఏంటంటే ఒక 50 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ మంచి సెంటర్ లో. దానికి నా పేరు పెట్టుకుంటారా ఏంటి? తగ్గించు. ఇప్పుడు దొంగలు వచ్చినప్పుడు జనాలు ఎలా పారిపోవాలి? బయటికి రాలేరు కదా. సో ఒకళ్ళ బాత్రూమ్ లోంచి ఇంకోళ్ళు ఇంటి బెడ్రూమ్ లోకి. ఇదేదో బాగుందండి. కిచెన్ లోని బాత్రూమ్ పెట్టకపోయారా? లోడింగ్ లేకపోతే పక్కనింటి కొడుకుల్ని పిల్లల్ని కలిపేయండి. లేకపోతే మీ అబ్బాయికి నన్ను సెట్ చేసేయచ్చు కదా, కనెక్షన్ బాగుంటది. అలా అంటావేంటి? చూడు, దిస్ ఇస్ ద ఐడియా విచ్ ఐ హావ్ గాట్. నువ్వేమంటావు? ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు బాత్రూమ్ లోంచి ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళి దూరిపోయి దాచుకుంటారన్నమాట. అసలు బాత్రూమ్ నుంచి ఒకళ్ళు బెడ్రూమ్ లోనా? మీరు నాటి నువ్వు అలా ఆలోచించద్దు. పారిపోవడానికా? ఏమో అండి, నాకు అలాంటివి తెలీదు. మా ఇంట్లో సంప్రదాయంగా పెంచారు. తెలీదా? ఎస్. ఓకే. యాక్చువల్లీ నాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. ఇప్పుడు సముద్రం ఎలాగో ఉంది, దాని కింద 10 పిల్లలు తగలెట్టేసి, ఐ మీన్ కాదు లేదు, నేను ఇంకో ఐడియా ఉంది, మర్చిపోయి నీకు చెప్పడం. యూత్ అండి, సీనియర్స్ ఎదిగిపోతే ఇక్కడ ఛాన్స్ ఇస్తాను. విను. మన బిల్డింగ్ ఉంది కదా, మన బిల్డింగ్ కింద పిల్లర్స్ ఉన్నాయి కదా, ఆ పిల్లర్స్ తీసేసి ఒక మీరు మీ సమాధి పెడతా. నేను ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలనుకుంటున్నాను. స్విమ్మింగ్ పూల్ పందులు వెళ్ళడానికా? మీలాంటి పందులు అయితే సరిపోద్ది. పిల్లర్స్ తీసేసి స్విమ్మింగ్ పూల్. అదే నాకు తెలిసి ఇది ఉంది కదండి, బిల్లాలో ప్రభాస్ వస్తాడు కదా, అలాంటి సీన్స్ పెట్టుకోండి. సరే, మన షూటింగ్ రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు, చాలా డబ్బులు వచ్చేస్తాయి. యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చింది. నేను చెప్పాను కదా, ఆ సముద్రం కింద 10 పిల్లలు తగలెట్టేసి, ఐ మీన్ పెట్టేసి బిల్డింగ్ కడితే ఎట్లా ఉంటదంట? ఇది సముద్రంలో పిల్లర్లు వేసి. కొత్తగా ఆలోచించండి బాస్, ఎలా ఉంటది అంటారు? భలే ఉంటది కదా. అసలు ఫ్లైట్ మీద అలా వెళ్తుంటే ఫ్లైట్ లో వెళ్ళి వాళ్ళకి హాయ్ చెప్పేసి
మై గాడ్ ఫ్లైట్ లో ఇప్పుడే వెళ్ళిపోతున్నారు. అయ్యో బాబోయ్, నువ్వు cheat చేసుకుంటున్నావు కూడా రా. చూడండి ఎలా ఉంది. ఇంకొక ఐడియా ఉందండి. పాప మహాలక్ష్మి, ఆ, మధ్య నీకు ఏమైంది? ఇలాంటి పెద్ద పెద్ద బ్రిలియంట్ ఐడియాస్ ఇస్తున్నావు, ఏమైంది నీకు? మొన్న మీరు బిల్డింగ్ పడగొట్టి మా రిలేటివ్స్ అదే దెబ్బలు తగిలి అన్నారు కదా, అప్పుడు ఒక ఇటుకరాయి వచ్చి నా తల మీద పడి ఏంటో ఐడియా తన్నుకొని వచ్చేస్తున్నాయి. సరైన దాన్ని కదా. గ్రేట్, నువ్వు తెలుసా? థ్యాంక్ యూ. నేను కట్టిన బిల్డింగ్ లో ఒక్క ఇటుక పడితేనే ఈ అమ్మాయికి ఇల్లు తెలివితేటలు వచ్చాయంటే భలే వచ్చింది, సూపర్. చూడండి, నేను కట్టిన బిల్డింగ్ దయవల్ల ఒక ఇటుక దయవల్ల అన్ని తెలివిలో అన్ని ఐడియాలు వస్తున్నాయి. అసలు అంటే బాస్ ఎలా ఉంటే పి అలాగే ఉంటారు, నాకు అర్థమైంది ఇప్పుడే. నేను ఈ మధ్య నేను ఒక సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నానండి. మీరే ఉంటారు అందులో? అంటే నేను కట్టిన 10 రోజుల్లోనే కూలిపోతున్నాయి కదా. సో ఒక మంచి ఇంజనీర్ కోసం వెతుకుతున్నాను. మీరేమైనా ప్లాన్ ఇస్తారు? మీరేవండి, భయంకరం కడతాడు ఆయన, దగ్గరికి తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ, వెరీ గుడ్.